యెషయా గ్రంథం 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం మొదటి నుండి. సరే, నేనే చదివేస్తాను. నా ప్రియుని గూర్చి పాడేదను, వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను, వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళనన్నిటినీ ఏరేసి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటండమ్మా? నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. దాన్ని ఎలా వేశాడంటే, ఎలా పడితే అలా వేయలా. ఏ ద్రాక్ష తీగలు పడితే ఆ ద్రాక్ష తీగలు వేసేలా. ఎలాంటి భూమిలో పడితే అలాంటి భూమిలో వేసేలా. ఒక రైతు తాను పంట వేసే ముందు తన చేతికి మంచి పంట రావాలని, ఆ పంటను అమ్మి నేను చక్కగా ధనాన్ని సమకూర్చుకోవాలని ఎలాగైతే ఆలోచన కలిగి, అవును కదమ్మా, ఏ రైతు కూడా తన పంట పాడైపోవాలని అనుకుని పంట వేయడు. తాను తీసుకున్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో ముందుగానే అవి మంచివా చెడ్డవా అని చూసుకుంటాడు. తాను ఏ విత్తనాలు అయితే ఏ నేల మీద అయితే వేద్దాం అనుకుంటున్నాడో ఆ నేల మంచిదా లేకపోతే చెడ్డదా అని చూసుకుంటాడు. ఆ నేలలో రాళ్ళున్నా, ఆ నేలలో తుప్పలున్నా, ఆ నేలలో కవర్లున్నా, క్లాతులున్నా, ఇంకా ఏమున్నా సరే డస్ట్ మొత్తం అవన్నిటిని ఏం చేస్తాడు? వేరేసి శుభ్రపరిచేస్తాడు ఆ ప్రాంతాన్ని అంతటిని. అవునా? ఎందుకని మంచి ఫలం నాకు రావాలి, నేను చేస్తున్నది వృధా పోకూడదు, వ్యర్థం అయిపోకూడదు, అది నేను దానివల్ల ఆనందం కలగాలి, నాకు సంతోషం కలగాలి అన్న ఒక మంచి సదుద్దేశంతోనే తాను తన కుటుంబం బ్రతకడానికి, తాను మరింతగా కొంత ధనాన్ని సమకూర్చుకోవడానికి పంటనేస్తాడు. ఏ రైతు అయినా సరే ఇదే చేస్తాడు. ఏ రైతు కూడా ఎప్పుడు కూడా తాను పాడైపోవాలని ఎప్పుడు ఆలోచించడు. అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు ఒక పెంట భూమిని తీసుకున్నాడంట. ఏ భూమి అంట? పెంట భూమి. అవునా? రైతు ఎవరైనా పెంట భూమిని తీసుకుంటాడు, ఏం చేస్తాడు? మంచి నేలను తీసుకుంటాడు. అలాగే మన తండ్రి కూడా ఎలాంటి భూమిని తీసుకున్నాడంట? పైన చెప్తున్నాడు. ఎలాంటి భూమి అది? 2వ వచనం, మొదటి వచనం, 4వ లైన్. సత్తువ భూమి గల కొండ మీద. ఏ భూమి అంట అది? అది ఏ భూమి అంట? ఏది పడితే ఆ భూమి కాదు, ఎలా పడితే అలా ఉండే భూమి కాదు. అర్థమవుతుందా? అది ఒక రాతి నేల కాదు, అది ఒక పెంట భూమి కాదు. ఎలాంటిదంట? సత్తువ గల భూమి. మంచి నేలను తీసుకున్నాడు. తీసుకొని వెంటనే విత్తనాలు వేసేలా, వెంటనే. హల్లెలూయా. ఎక్కడే ఉన్నామండి చెప్పండి. ఇక్కడ ఉన్నామండి మేము. హల్లెలూయా అండి చెప్పండి. ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఏంటంట? సత్తువ గల భూమి తీసుకున్నాడంట. అంతేకాదు ఆ భూమిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా అని చెప్పేసి వేరేసాడంట. మొత్తం అవన్నిటినీ వేరేసాడు. అంతేకాదు బాగా త్రవ్వాడు అనమాట. ఒకవేళ కిందకేమైనా రాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆ రాళ్ళు మొత్తం వేరేసి శుభ్రపరిచేశాడు. అదొక మెత్తని నేలగా చేశాడు. చక్కగా నీళ్ళు వేశాడు.
కారు ద్రాక్షల తీగలు తీసుకొచ్చి ఏం చేశాడంట? వేసేసాడంట. ఏదైనా రైతు విత్తనాలకు బదులుగా గురుగు విత్తనాలు వేసేస్తాడా? వేస్తాడమ్మా. ఇప్పుడు నాకు గోధుమలు కావాలి, గోధుమ పంట నా చేతికి రావాలి. గోధుమ పంట నా చేతికి రావాలని చెప్పేసి ముళ్ళ విత్తనాలు ఉంటాయి కదా, ముళ్ళ విత్తనాలు జల్లేస్తాడా? జల్లడు. ఎందుకని? నాకేం రావాలి? నాకేం రావాలి? గోధుమ పంట రావాలి. ఆ పంట వల్ల నేను, నా కుటుంబం పోషింపబడాలి, నేను ఆనందింపబడాలి ఆ పంట వల్ల. అందుకనే రైతు ఏం చేస్తాడు? ముందుగానే మంచి గోధుమలు తీసుకుంటాడు, ఆ గోధుమల్ని చేల్లో వేస్తాడనమాట. అలాగే మన తండ్రి కూడా ఏం చేశాడంట? ఏవి పడతాయి? తీగలేసేలేదు. ఏ తీగలేసాడు? ద్రాక్ష తీగలో శ్రేష్టమైన, చదవండి అక్కడ, అది చదివితే, కింద చదివితే ఎలాంటివి వేశాడంట? శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాడంట. కారు ద్రాక్షలు వేయలేదా ప్రభువా? వేయలేదు నాయన. ముళ్ళ విత్తనాలు వేయలేదా? వేయలేదు నాయన. నేను శ్రేష్టమైనవి వేశాను. పుట్టించినప్పుడు ప్రతి ఒక్కరిని శ్రేష్టంగానే పుట్టించాను. అర్థమవుతుందా? పుట్టించినప్పుడు ప్రతి ఒక్కరిని శ్రేష్టంగానే పుట్టించాను. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాను. యథార్థవంతులుగా పుట్టించాను. అవును, యథార్థవంతులుగానే పుట్టించాను, పవిత్రులుగానే పుట్టించాను, పరిశుద్ధులుగానే పుట్టించాను, శ్రేష్టమైన వారిగానే పుట్టించాను. మంచి వేసావా? మంచి వేశాను. మంచి నేల వేసావు? అవును, మంచి నేలే. వాళ్ళకి సరిపోయిన గాలి ఇచ్చాను. అర్థమవుతుందా మీకు? ఏంటంటే ఏదో కథలా చెప్పేస్తున్నాడు ఇతను ఏంటంటే అని చెప్పేసి అనుకుంటున్నారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని మంచిగా పుట్టించాడా లేదా? మంచిగానే పుట్టించాడు. మంచిగా కాకుండా ఈ ముక్కుని ఎంత తెస్తే ఎంత బాగున్నో, అవునా? ముక్కుని ఎంత ఇచ్చాడు అనుకో, ఎలా తాగుతావు వాటరు? ఎలా తాగుతాం? వాటర్ ఎలా తాగుతాం? ఎలాగా? ఈ ముక్కుని, ఈ ముక్కు ఎంత ఉంది కదా, ఈ ముక్కు ఉంది కదా, ముక్కుని ఎలా తీసుకొని పైకెత్తి అలా పోసుకోవాలి. అంత ముక్కు ఉంటే, అర్థమవుతుందా? లేదు. ఈ చేతి వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళు, ఈ మధ్యనేలు ఎంత పొడవు కాకుండా ఎంత ఉందనుకో, ఎంత ఇంచుమించు ఇంకొక 4-5 జాన్లో పెద్దది ఉందనుకో, ఎలా తింటావు అన్నం? ఎలాగా? ప్లేట్ ఇక్కడ ఉంది, నువ్వు ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి. కానీ ఏలు ఎలా వెళ్ళిపోతుంది? ఏలు ఎక్కడికి వెళ్తుంది? ఇలా 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 పెట్టాలన్నమాట. నువ్వు ఒక్కేళ్తే ఏ అన్నం వస్తుంది నీకు? ఏం తినగలవు? కళ్ళు ఇక్కడ కాదు, ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది? బాడీ మొత్తం టోటల్ నిన్ను చూడడానికి చక్కగా ఉండడానికి మొత్తం అంత ఫ్రంట్ ఉంది, కానీ నీ కళ్ళు మాత్రం వెనక ఉన్నాయి. అవి కూడా ఎంతెంత ఉన్నాయంటే ఇంతెంత లేవు, ఇంతెంత ఉన్నాయి. ఒకటి ఎంత ఉంది, ఒకటి ఎంత ఉంది. ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. బాగుంటుంది అలా ఇస్తేనే. చెవులు ఇంత కాదు, ఏనుగు చెవులు ఉంటాయి కదా, అంతకన్నా పెద్దవే. ఒకసారి ఊహించుకొని, జస్ట్ ఆస్కింగ్, ఆలోచించండి ఒకసారి ఎలా ఉంటుందో. కానీ అలా పుట్టించలా, అలా ఇవ్వలా. మనల్ని ప్రేమించి మన పైన తన అపారమైన కృపను చూపించి ఆశీర్వదించి చక్కని ఒక స్ట్రక్చర్. అర్థమవుతుందా? ఒక ఇంజనీర్ కూడా చేయలేడండి. ఒక ఇంజనీర్ బిల్డింగ్ కట్టాడనుకో, ఆ బిల్డింగు గాలి వస్తే ఇలాగెళ్ళి మరలా ఇలా రాదు స్ట్రైట్గా. గాలి వచ్చి ఒకవేళ ఊపిందనుకో ఏమవుతుంది? సునామీ వచ్చిందనుకో పడిపోద్ది అంతే ఇంకా. కానీ మనం చూడండి, గాలి వచ్చిందనుకో కొంచెం జస్ట్ ఇలా ఊగినా సరే మళ్ళీ స్టెబిలిటీగా నించుంటాం. ఈ వేళ్ళు ఇలా ఉండిపోవు. ఆలోచించండి ఒకసారి, ఈ వేళ్ళు ఇలా ఉంటే నువ్వు అన్నం తినలేవు. ఎలా తినాలి అప్పుడు? అర్థమవుతుందా మీకు? అలా ఇవ్వలేదు ఆయన, చేతులు నీకు అలా ఇవ్వలేదు. అర్థమవుతుందా? మనకి ఇంకా అర్థం అవ్వట్లేదు ఆయన ప్రేమ ఏంటో, మనకు అర్థం కావట్లా. అందుకే మనం ఇంకేం చేస్తున్నాం అంటే, ఇంకా మనం బూతులకు చోటిచ్చేస్తున్నాం, ఇంకా మనం పోకిరీ మాటలకు చోటిచ్చేస్తున్నాం,
ఇంకా వ్యసనపూరితమైన జీవితాలకు ఎందుకు చోటు ఇచ్చేస్తున్నాం అంటే ఇంకా ఆయన మనకు ప్రేమ అర్థం కాలేదు మనకి. ఇంకా మనలో కక్షలు, క్రోధాలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, విచ్చలవిడితనం అర్థమవుతుందా? ఎందుకు మనం వీటికి చోటిస్తున్నాం అంటే ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థం కాల. ఒకసారి ఆలోచించండి. ఎలాంటి భూభాగంలో వేసావు ప్రభువా అంటే శ్రేష్టమైన భూభాగంలోనే వేశాను. గాలి ఇచ్చావా? చక్కని గాలి ఇచ్చాను. ఆహారం ఇచ్చావా? చక్కని ఆహారం ఇచ్చాను. నీరు ఇచ్చావా? బాబా మంచి నీరు ఇచ్చాను. ఆ పంటకి ఏమేమి కావాలో అవన్నీ మంచివే ఇచ్చాను. ఏమంటే పంట ఇతనేటండి ద్రాక్ష తీగల కోసం చెప్తున్నాడు, మా కోసం చెప్పకుండా ఏంటి అసలు అనుకుంటున్నారా? మన కోసమేనండి అది. ఆ ద్రాక్ష తీగ ఎవరో కాదు, ఆ ఫలించవలసిన ఆ ద్రాక్ష తోట ఎవరో కాదు, నీవు నేను. మనకేం కావాలో అవన్నీ ఇచ్చేశాడు. కానీ ఇచ్చేసినా సరే ఆయన చూస్తున్నాడు, మన ఎదురు చూస్తున్నాడు. సరే మంచి భూభాగంలో నేను ఈ విత్తనాలు వేశాను, ఈ తీగలు వేశాను, మంచి ఫలాలు ఇస్తుంది, శ్రేష్టమైన తీగలు వేశాను, సత్తువ గల భూమిలోనే వేశాను. పోనీ కిందకి ఏర్లు తన్నమని చెప్పేసి నేను ఆలోచించి రాళ్ళు ఏమైనా అడ్డుంటే ఆ రాళ్ళు కూడా తీసేశాను. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, చాలా బాగుంది మొత్తం అంతా చూస్తుంటే. అలా ఎదురు చూస్తున్నాడు అన్నమాట. సరే ఒకానొక రోజున రానే వచ్చింది. ద్రాక్షలు కనిపిస్తున్నాయి, ఒక మంచి ద్రాక్షలు కనిపిస్తున్నాయి తీగలన్నిటికి. అలా పంటలో ద్రాక్షలు కనిపిస్తుంటే వెంటనే ఆయన ఏం చేశాడంటే చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 2వ వచనం 3వ లైను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. అర్థమవుతుందా? వెంటనే ఫలాలు చూశాడు. ఉన్నాయి, బాగున్నాయి, చక్కగా కనిపిస్తున్నాయి, అందంగా కనిపిస్తున్నాయి, చాలా నీట్గా కనిపిస్తున్నాయి. సరే నా చేతికి అందొచ్చాయని చెప్పేసి ఒక బురుజుని కట్టాడు, ఒక తొట్టి తొలిపించాడు. సరే దానిలోకి వేసుకుందాం కదా అని చెప్పేసి ఆ ద్రాక్షల దగ్గరికి వెళ్ళి చాలా బాగున్నాయి చూడడానికి. క్రైస్తవులు కూడా ఎలా ఉంటారండి? క్రైస్తవులు కూడా ఎలా ఉంటారు? అర్థమైందా? అలా ఉంటారనమాట. ఎలాగా? ఏ పాపం తెలియదు, అవం శుభం తెలియలేని పసిపిల్లలం. నోట్లో వేలు కాదు, అర్థమైందా? వేలు పెట్టినా సరే మేము కరవలేనంత మంచి వాళ్ళం నాయన అనంతగా కనిపిస్తారు. ఆ తెల్లని వస్త్రాలతో, నెత్తి మీద ముసుగుతో, శంఖలో బైబిల్తో, ఆ పాటలతో బాబా వర్ణించలేము వాళ్ళ యొక్క హావభావాలని. అంత అందంగా ఉంటారు. అలాగే ఈ ద్రాక్షలు కూడా అలాగే అందంగా ఉన్నాయంట చూస్తే. ఇంకేంటి ఇంత అందంగా కనిపిస్తున్నాయి, ఇన్ని ఫలాలు వచ్చేసినాయి. ఎంతమంది ఉన్నారండి క్రైస్తవులు? జనాభా ఎంత? ప్రపంచ జనాభా ఎంత? ప్రపంచ జనాభా ఇంచుమించుగా 800 కోట్ల మంది. అందులో 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. 400 కోట్ల మంది ద్రాక్షలే. నిజం, మీరు నమ్మరు, ద్రాక్షలే. చూడడానికి అన్ని ద్రాక్షలే, అన్నీ బాగున్నాయి. ఒక మీటింగ్ దగ్గరికి వెళ్ళామనుకో, తెల్లని బట్టలతో దేవదూతలు మించి, అర్థమవుతుందా? దేవదూతలు మించి స్తుతి ఆరాధన, దేవదూతలు మించి ఉంటారు, అంత బాగుంటారు. కానీ మరలా మీటింగ్ నుండి రోడ్డు మీదకి అలా వస్తుంటే ఎవడని గుద్దాడు, కళ్ళు కనిపించట్లేదా, నెత్తికెక్కాయా? ఎవరో దేవదూతే. ఎక్కడ దేవదూత? ఆ ప్రార్థనలోనే. మరి బయటకు వస్తే దయ్యాన్ని మించి, అక్కడ ప్రార్థనలో దేవదూతను మించి, బయటకు వస్తే దయ్యాన్ని మించి, డబుల్ యాక్షన్. అందుకే తడుము చూస్తే యాకోబు, స్వరము చూస్తే యాకోబు, తడుము చూస్తే, అంతేనా? పాట మర్చిపోయాను. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా, సొన్నం కొట్టిన సమాధిలా ఉందువా,
బయట తెలుపే గాని లోపల కుళ్ళు. ఏంటంట? మంచి పాట రాశాడు భక్తుడు. ఏంటంట? తెల్లగా ఉంటారు సున్నం వేసినట్లు. మేడిపండు చూడు మేలుగా ఉండును, పొట్ట ఒకసారి విప్పుతాడు పొట్ట, అప్పుడు వస్తాయి అన్నమాట పురుగులు. ఏంటంట? పురుగులు అప్పుడు వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఈయనంట దేవుడంట ఒక మంచి భూభాగాన్ని తీసుకున్నాడంట. ఆ భూభాగంలో రాళ్ళు ఇవన్నీ ఉంటే మొత్తం అన్నీ తీసేసాడంట. అవునండి, మంచి జీవితాన్ని కదా మనకి ఇచ్చాడు. అలాంటి మంచి జీవితాన్ని ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఫలిస్తున్నారు కదా, బాగానే ఉన్నారు కదా అనుకొని ఒక పండుని ఇలా తిన్నాడంట. కొన్ని పళ్ళు తీసుకొని ఇలా తిన్నాడంట. తింటే అబ్బాబ్బా మధురం, స్వీటు, చా తీయ ఉన్నాయి. అర్థమైందా? అవునా? తీయగా ఉన్నాయా? తీయలేవు. కారు ద్రాక్షలంట, చేదు ద్రాక్షలంట, పుల్లని ద్రాక్షలు అన్నమాట, పులుపు వచ్చేసినాయి. మరి ఏం వేశాడు ఆయన? కారు ద్రాక్షలకు సంబంధించిన తీగలేసాడా? లేదు. పెంట భూభాగంలో తీగలేసాడా? లేదు. రాళ్ళు మధ్య వేసేసాడు? లేదు. మంచి భూభాగమే, మంచి స్థలమే, మంచి తీగలే. కానీ ఏమిచ్చింది? ఏమిచ్చింది? ఇగో కారు ద్రాక్షలు ఇచ్చింది. ప్రియమైన దేవుడు వాళ్ళరా, ఈరోజు మనమందరం కూడా ఒకవేళ అలాగే ఉన్నామేమో. దేవుడు మనల్ని మంచిగా చేసుకుంటే, మంచిగా మన జీవితాలను మలుచుకోకుండా, మంచి ఫలాలు ఆయనకు మనం ఇవ్వకుండా, అర్థమవుతుందా? కారు ద్రాక్షలకు సంబంధించిన జీవితం కలిగి ఉన్నామేమో. ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా మనకు మనమే ప్రశ్నించుకోవాలి. పాపం ఆ తీగలు కూడా అనుకొని ఉంటాయి. ఆ తీగలు కూడా ఏమనుకొని ఉంటుంటాయంటే, నా యజమానుడు మంచి తీగలు తీసుకొచ్చి నన్ను ప్రేమించి నేను మంచివాడిని అని చెప్పేసి నన్ను ఈ నేల మీద నాటాడు, నేను మంచి ఫలాలు ఇద్దాం అనుకుని ఉంటాయి. కానీ మోసపోయినాయి అన్నమాట. అలాగే క్రైస్తవులుగా మనం కూడా మోసపోతున్నామేమో. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనకు తెలియదు మోసపోయినట్లు. నేను బాగానే ఉన్నాను కదా, నేను భక్తి విషయంలో ఏమాత్రం పొరపాటు చేయట్లేదు కదా, నేను పరిశుద్ధత విషయంలో ఏమాత్రం పొరపాటు చేయలేదు కదా, నా ఆత్మీయ స్థితిగతులు బాగానే ఉన్నాయి కదా అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఒకసారి బైబిల్ దగ్గరకు వచ్చి చూస్తే, ఒకసారి ప్రార్థన అన్నది నీ జీవితంలో రాకపోతే కనుక మనం ఆత్మీయ స్థితిలో ఏ పొజిషన్లో ఉన్నా మనకు అర్థమవుతుంది. అలా కాకుండా అలాగ నట్టుకుంటూ పోతుంటే ఏదో ఒక రోజున మరణం మనల్ని తడుతుంది. హల్లెలూయా! మరణం మనల్ని తడుతుంది. అలా తట్టేటప్పుడు మరణిస్తే కనుక మనం, అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే ఎన్నాళ్ళు నేను చేస్తుంది భక్తి కాదా, ఎన్నాళ్ళు నేను జీవించింది పరిశుద్ధంగా కాదా, అరే అనుకున్నాను, ఎంత తప్పు చేశాను, ఎంత తప్పు ఉడకదు, ఇంకా నీ పప్పు ఉడకదు, ఇంకా నీ మాటలు పనిచేయవు, నువ్వు మోసపోయావు, మోసగింపబడ్డావు, కారు ద్రాక్షలుగా కాస్తున్నావు, ఫలింపలేదు నీ జీవితంలో. ఒకరోజు ఒక పెద్ద ఆయనంట అలాగా దారి మార్గాన్ని వెళ్తున్నాడంట. అలా దారి మార్గాన్ని వెళ్తుంటే బాగా ఎండ ఎక్కువ ఉంది. ఆ మెడిమిడి ఎండలో చెమటలు కార్చుకుంటూ అలా వెళ్తున్నాడు. ఒకవైపు ఆకలేస్తుంది. అలా వెళ్తున్న సమయంలోని దూరాన ఒక దగ్గర ఒక మంచి పచ్చని చెట్టు ఒకటి కనిపించిందంట. చూస్తే చాలా అందంగా ఉంది, పచ్చని ఆకులతో ఉంది. ఇంత పచ్చగా ఈ చెట్టు ఉంది అంటే ఖచ్చితంగా ఇది నాకు ఫలాలు ఇస్తుంది, నా ఆకలి తీరుస్తుంది అని చెప్పేసి ఆ చెట్టు నీడలోకి వెళ్ళాడంట. వెళ్ళి అలా చూసేసరికి చాలా పచ్చగా ఉంది. ఈ ఆకులు వెనకతలు ఏమైనా ఫలాలు ఉన్నాయని చెప్పేసి అవి కూడా తీసి చూశాడంట. అక్కడ కనిపించట్లేదు ఫలాలు. ఇంకా కొంచెం పైన అక్కడ కనిపించట్లేదు. మొత్తం అంతా వెతుకుతున్నాడు, కనిపించట్లా. చూస్తే పచ్చగానే ఉంది, చూస్తే అందంగానే ఉంది, కానీ వెతికితే ఎక్కడ కూడా ఫలం లేదు. తినడానికి ఏమి దొరకట్లా.
అదే ఆకలితో అతను కోపం వచ్చింది. ఏం చేశాడో తెలుసా? పెట్టి నరికేశాడు. ఆ చెట్టుని ఏం చేశాడు? నరికేశాడు. అలాగే ఆ రోజు యోధా జనాంగం, ఈ అధ్యాయం ఎప్పుడు రాయబడ్డదంటే ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 700-800 మధ్య కాలంలో వ్రాయబడ్డది. యెషయా గారు ప్రవచిస్తున్నాడు అన్నమాట. ఇది ఇప్పుడు నెరవేర్పు జరిగిందంటే క్రీస్తు పూర్వం 500-600 మధ్య కాలంలో నెరవేర్పు అయింది. ఇది ఎవరి కోసం అంటే కింద చెబుతున్నాడు, నాయనా నేను ఒక ద్రాక్ష తోట వేశాను, మంచి భూభాగంలో వేశాను, ఫలిస్తుందని చూశాను, ఫలించింది. సరే ద్రాక్షలు తీసుకుందాం అనుకునేసరికి అది కారు ద్రాక్షలు ఇచ్చింది. ఏం చేయమంటారయ్యా అని చెప్పేసి యోధా జనాంగాన్ని, యెరూషలేము వాసుల్ని దేవుడు అడుగుతున్న మాట. ఈరోజు నిన్ను నన్ను ఆయన అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నేను కూడా నిన్ను బాగానే చూశాను కదా, నీకేం కావాలో అన్నీ ఇచ్చాను కదా, ఏ అక్కర లేకుండా నిన్ను చక్కగా చూసుకున్నాను కదా, మరి నువ్వు ఫలించలేదేంటి అని అంటూ, మరి ఏం చేయమంటావు? నిన్ను ఏమి చేయమంటావు? నువ్వు ఫలించట్లేదు కదా, పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించుకోలేకపోతున్నావు కదా, పవిత్రతను కొనసాగించుకోలేకపోతున్నావు కదా, పాపంలో పడిపోతున్నావు కదా, మరి నిన్ను ఏమి చేయమంటావు? ఆ రోజు యోధా జనాంగాన్ని, యెరూషలేము వాసుల్ని ఎలాగైతే ఆ దేవుడు అడిగాడో ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఫలిస్తావా? ఫలించవా? ఓ యోధా జనాంగమా, ఓ యెరూషలేము వాసులారా, మీరు ఫలించలేదు కదా, అయితే నన్ను ఏం చేయమంటావు? నేను ఏం చేస్తానో తెలుసా? చూడండి కింద అంటున్నాడు, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు కాసింది. ద్రాక్ష పండ్లు అయితే కాసింది, కానీ అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పెదను. ఏం చేస్తావు ప్రభువా అని అడిగితే ఆయన అంటున్నాడు, ఇదిగో దానికి నేను కంచి వేశాను. ఫస్ట్ దాన్ని ప్రేమించి ఆ ద్రాక్ష తోట పైన నా కృప చూపించి అది మంచి ఫలాలు ఇస్తుందని ఆశించి దానికి నేను ఒక కంచేసాను. మీరు బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చూడండి ఒకసారి. ఆ ద్రాక్ష తోటని నేను ప్రేమించి కృప చూపించి ఒక కంచేసాను. ఎందుకని? ఈ ఆవులు కానీ, గొర్రెలు కానీ, పందులు కానీ, మేకలు కానీ ఏవి కూడా వాటిని పాడు చేయకూడదని కంచేసాను చుట్టూ. మీకు ఒకటి తెలుసా? ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, ఇంత ఆనందంగా ఉన్నామంటే, ఆహారం తింటున్నామంటే, ఇంకా జీవం మనలో ఉంది అంటే దానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు నీ చుట్టూ నా చుట్టూ కంచేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ చుట్టూ నా చుట్టూ కంచేశాడు. తన కబంధ హస్తాల నీడలో మనల్ని పట్టుకున్నాడు. అర్థమవుతుందా? మనం ఉండేది పాము పడగ కింద కాదు, పాపాన్ని జయించిన పవిత్రుడైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ రక్త నీడ క్రింద ఉన్నాం మనం. కానీ మనకు అర్థం కావట్లా. ఆ నీడ క్రింద ఉన్నాం. నీడ మనకు తగులుతుంది, హ్యాపీగా ఉన్నాం, మనం చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం. నీడ క్రింద ఉన్నాం, సిలువ నీడ క్రింద ఉన్నాం, ఆ రక్తం క్రింద ఉన్నాం. ఆయన కృప చూపిస్తున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, ఇంకా నువ్వు ఆ నీడను అలా తీసుకుంటూ నువ్వు పాపం చేసుకుంటూ పోతావా? నీ బ్రతుకును మార్చుకోవా? నీ జీవితాన్ని మార్చుకోవా? నీ దుర్భర సంబంధమైన రోత పాప బ్రతుకును మార్చుకోవా? అయితే నా నీడను నీ పైనుండి తీసేస్తాను. నా నీడను నీ పైనుండి తీసేస్తే ఏమవుతుందో తెలుసా? చూడండి, ఆ రోజు యోధా జనాంగానికి, యెరూషలేము వాసులకి తన నీడను తీసేశాడు. ఏమైపోయిందో తెలుసా? చూడండి ఒకసారి ఎలా తీస్తున్నాడు చూడండి. నీడను ఎలా తీసేస్తున్నాడు చూడండి.
ఆ నీడ మనపై నుండి తీసేస్తే మన బ్రతుకేంటో చూడండి. ఒకసారి వాళ్ళకి మనకి కంపేర్ చేసుకుందాం. అర్థమవుతుందా? ఒకసారి చూద్దాం. ఒకసారి వాళ్ళకి మనకి వాళ్ళని మనం మధ్యలో పెట్టుకొని చూసుకుందాం. ఒకవేళ ఆ నీడని తీసేస్తే, వాళ్ళపైన ఆ రోజున ఆ నీడని తీసేస్తే వాళ్ళ బ్రతుకులు ఏమైపోయినాయి. ఈరోజు ఆ సిలువ నీడ క్రింద ఉంటున్న మనము కొనసాగించుకుంటూ మన బ్రతుకుని ఆ సిలువ నీడను మనపై నుండి తీసేస్తే మన బ్రతుకేంటి అని ప్రశ్న వేసుకుంటూ మన బ్రతుకుని పవిత్రంగా నడిపించుకోవాలా, అపవిత్రంగా నడిపించుకోవాలా అన్న ఆలోచనలో ఈరోజు ముందుకు వెళ్దాం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి. ఆలకించుడి, మొదటి వచనం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతిని యొక్క యెహోవా పోషణ ఆధారమును, ఆ అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదగండ్రును, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేము నుండి యూదా దేశంలో నుండి తీసివేయును అంటున్నాడు. దీనికి అర్థం ఏంటో తెలుసా? ఈరోజు టెక్నాలజీ విషయంలో మంద ముందు స్థానంలో ఉందా, చైనా ముందు స్థానంలో ఉందా? చైనా ముందు స్థానంలో ఉంది. అర్థమవుతుందా? సరే, టెక్నాలజీ విషయం ఇప్పుడు చైనా ఉంది కదా, చైనాకి దేవుడు తోడై ఉన్నాడు అనుకుందాం. అలా దేవుడు తోడుగా ఉండడం వల్ల వాళ్ళు మంచి టెక్నాలజీ విషయంలో కానీ, ధన సమృద్ధి విషయంలో కానీ, పంట పొలాల విషయంలో కానీ హ్యాపీగా కొనసాగుతున్నారు అనుకోవచ్చు. అయితే ఒకానొక రోజున తప్పు చేశారు. తప్పు చేస్తే వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ ఎవరైతే కనిపెట్టారో, ఎవరైతే మంచి పొలాలు పంటలు వేస్తున్నారో, మంచిగా ధనాన్ని సంపాదించడానికి తెలివితేటలు ఇస్తున్నారో వాళ్ళందరినీ తీసి పాడేశాడు. అర్థమవుతుందా? వాళ్ళందరినీ తీసి పాడేశాడు. మీకు తెలుసా, కొంతమంది ముఖ్యమంత్రులు హవలేలుగా మాట్లాడేస్తుంటారు. దానికి కారణం ఎవరో తెలుసా? ఏదో వాళ్ళ జ్ఞానం అనుకోవద్దు మీరు. ముఖ్యమంత్రి గారి జ్ఞానం ఏమో అబ్బా చాలా బాగా మాట్లాడుతున్నారు అనుకుంటారేమో. లేదు, అతని వెనకతల ఇంచుమించుగా 20 మంది, 30 మంది, 10 మంది సలహాలు ఇచ్చేవారు ఉంటారు. తెలుసా మీకు? వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో ప్రతిదీ ఒక స్క్రిప్ట్ రాసిస్తారు. దాని ప్రకారంగానే మాట్లాడతారు. ఒకవేళ అలా చెప్పేవారు లేరనుకో, ఈ ముఖ్యమంత్రి ఏంటి దద్దెబ్బద్దద్ద అంటాడు. అర్థమవుతుంది? ఏం ఉండదు, ఇంకా స్క్రిప్ట్ అదంతా. అంటే ఆలోచన చెప్పేవాడు లేడనుకో, దాన్ని జరిగించేవాడు ఉండడనమాట. అలాగే ఈ యూదా దేశంలో ఈ యెరూషలేము అనే రాజధానిలో ఎవరు లేకుండా చేసేస్తున్నాడు? జ్ఞానం చెప్పేవాడిని తీసి పడేస్తున్నాడు. అర్థమవుతుందా? జ్ఞానం చెప్పేవాడిని సోదిగండ్రి అంటే జ్ఞానం చెప్పేవారు ఆ రోజుల్లో. అంటే సోదిగండ్రి అంటే రాశారు, కానీ సోదిగండ్రి అంటే అర్థం ఏంటంటే జ్ఞానం చెప్పేవారు ఆ రోజుల్లోని. అంటే జ్ఞానం చెప్పేవారిని, ఎవరైతే ధనాన్ని తీసుకొస్తారో ధనాన్ని తీసుకొచ్చేవారిని, ఎవరైతే మంచి మంచి శిల్పాలు అంటే టూరిజం కోసం, అంటే వచ్చి చూడడానికి మరి చక్కని శిల్పాలు ఉండాలి కదా, అలాంటివి చెక్కేవారిని, ఇలాంటి వాళ్ళందరినీ, అంటే ఒక దేశాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రతి ఒక్క సలహాలు ఇచ్చే ప్రతి వ్యక్తిని కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు తీసి పడేస్తున్నాడు. అంటే జ్ఞానం ఉన్నది ఇంకా వాళ్ళ దేశంలో. అంతేకాదు ఆహారాన్ని కూడా తీసి పడేస్తున్నాడు. సరే, జ్ఞానం లేదు, ఆహారం అయితే ఉంది, ఆహారంతో బ్రతికేస్తారని చెప్పేసి అవి కూడా తీసి పడేస్తున్నాడు. ఏంటంట? అన్నోదకములు, పోషణము మొత్తం అంతా తీసి పడేస్తున్నాడు. తీసి పడేసి ఎవరికి అప్పచెప్పేసాడు తెలుసా? వాళ్ళని, ఆ యోధా జనాంగాన్ని ఎవరికి అప్పచెప్పేసాడు తెలుసా? చూడండి ఒకసారి ఎవరికి అప్పచెప్పేశాడో. 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. బాలకులను వారికి అధిపతులుగా నియమించేదను, వారు బాలచేష్టలు చేసి జనులను ఏలుదురు. అంటే అర్థం ఏంటి? బాలకులు అంటే ఎవరు? ఇప్పుడు జాస్మిన్ ఉంది కదా, జాస్మిన్కి ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చామనికి ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఇందాక స్తంభం అలా కొడుతుంటే స్తంభం ఎక్కింది, కొట్టాడు, కొడితే మళ్ళీ దిగిపోయింది,
మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఎక్కింది. ఎక్కి గట్టిగా అరుస్తుంది అనమాట. మూది అని ఎడుతుంది. అర్థమవుతుందా? ఇతన్నే తట్టుకోలేకపోతున్నాం. అదే చిన్నపిల్ల చేతికి ఇచ్చేస్తే, ప్రధానమంత్రి స్థానం చిన్నపిల్ల చేతికి ఇచ్చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మైండ్ అప్సెట్ అయ్యింది చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికి ఇచ్చేస్తాడంట? బాలలకు ఇచ్చేస్తాడంట. ఏంటి? పెత్తనం చేయమని. మీకు చాలా ఈజీగా అనిపించచ్చేమో కానీ ఈ మాటలో ఒక్కసారి ఒక మూర్ఖుడి చేతిలో దేశాన్ని పెడితే ఎలా ఉంటుందో తెలుసా? అర్థమవుతుందా? ఒక మూర్ఖుడి చేతిలో దేశాన్ని పెడితే ఎలా ఉంటుందో అంతకంటే రట్టింపుగా ఉంటుంది చిన్నపిల్లల చేతిలో పెడితే. నేను అన్నం తింటుంటాను కదా, నేను అన్నం తింటప్పుడు మా పెద్ద అమ్మాయి కానీ మా చిన్న అమ్మాయి కానీ కరెక్ట్గా మెడ మీద కూర్చుంటారు. అర్థమవుతుందా? మరి ఎలా తినగలను? ఓ రోజు షర్ట్ ఇప్పేసి ఇలా ఉన్నాను అనమాట, కూర్చున్నాను. పెద్ద అమ్మాయి ఏం చేసిందంటే గోర్లు పెట్టుకొని వీపు మీద ఇలా అనేసింది. మొత్తం ఎర్ర వచ్చేసి బ్లడ్ వచ్చేసింది. ఇంకా చూడండి, పిల్లలు స్కూల్లో ఏం చేస్తారు? పెన్సిల్ ఉంటుంది కదా, వాడు కూర్చుంటప్పుడు ఏం చేస్తారు? ఇలా పెడతారన్నమాట, లేకపోతే ఇలా పొడి చేస్తారు. అంటే పిల్లలకు ఒకవేళ దేశాన్ని అప్పగించడానికి ఎలా ఉంటుంది పరిస్థితి? అర్థమవుతుందా మీకు? ఇంత దౌర్భాగ్యమైన సంఘటనలు జరగడానికి కారణం ఏంటి తెలుసా? పాపం. దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుని వద్దనుకొని వాళ్ళు జీవించడం. దాని కారణాన్ని బట్టి చిన్నపిల్లలకు అప్పగించాడు. అంటే చిన్నపిల్లలు అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు, చిన్నపిల్లలకి ఇచ్చేసాడంటే అనుకోవచ్చు. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలని కాదు, చిన్నపిల్లల లాంటి పనులు చేసే వారి చేతిలో యోధా జనంగాన్ని పెట్టేశాడు. అర్థమవుతుందా? అంటే చిన్నపిల్లల చేతిలో పెట్టడం అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలకి కంకర్రా ఇచ్చామనుకో, కుక్కను కొట్టమని ఏం చేస్తారు? కుక్కను కాదు, వీలైతే వాడు నెత్తైనా కొట్టుకుంటాడు, లేకపోతే నీ నెత్తైనా పగల కొడతాడు. అర్థమవుతుందా? చిన్నపిల్లడి చేతికి పెన్ను ఇచ్చామనుకో ఏం చేస్తాడు? అమ్మా నాన్న అని రాయరా అని చెప్పేసి రాయడు. ఏం చేస్తాడు? మా ఆరాధ్యం ఉంది, ఏం చేస్తుంది? పెన్ ఇస్తే ఏం చేస్తుంది తెలుసా? ఇలా పెట్టి ఇలా గీకుతుంది మొత్తం, లేకపోతే నా మీద గీకుతుంది. ఎందుకు? చిన్నపిల్లలు. ఇదిగో అలాంటి వారి చేతికి ఇచ్చేస్తాను ఒకవేళ నా మాట వినకపోతే. ఆ రోజు జరిగిందండి, ఎంత దారుణంగా జరిగిందంటే చూడండి ఒకసారి. చూడండి ఒకసారి 6వ వచనం. ఒకడు తన తండ్రి ఎంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలమును నీ వశముండనిమ్మును. అతడు ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణ కర్తనుగా ఉండనొల్లను అని చెప్పేసి అంటున్నాడు. అర్థమైందా? ఆ రోజు ఏం జరిగింది తెలుసా? ఒక ఆయన ఉన్నాడంట, ఆయనకి తినడానికి కాస్తంత మెతుకులు ఉన్నాయి, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఏదో ఒక వస్త్రం ఉంది. అన్నం లేనోడు, వస్త్రాలు లేనోడు అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి అన్నాడంట, అయ్యా అన్నా, నీవు మా పైన అధికారిగా ఉండు, ఎందుకంటే నీకు వస్త్రం ఉంది. నీకు వస్త్రం ఉందంటే అర్థం ఏంటి? మాకు వేసుకోవడానికి అవి కూడా లేవు, నీకు తినడానికి కాస్తంతైన మెతుకులు ఉన్నాయి, మాకు తినడానికి అది కూడా లేదు, కనుక మా పైన అధికారిగా ఉండని చెప్పేసి వీలంటే ఆయన అంటాడు, అరే బాబు పెద్ద కేకేసి, ఇలాంటి దౌర్భాగ్యకరమైన దేశానికి నేను అధికారిగా ఉండనా? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఇలాంటి పరిస్థితుల్లో మీకు అధికారిగా ఉండనా బాబు? నేను ఉండనని చెప్పేసి పరిగెత్తాడు. అంటే చూడండి, దేశం ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో చూడండి. అర్థమవుతుందా? ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది చూడండి. తినడానికి తిండి లేదు, పోనీ ఈ ప్రజలైనా సరిగా ఏలుతారనుకుంటే సరిగ్గా ఏళ్ళోడు లేడు. మీరు ఆ అధ్యాయం మొత్తం చదవండి. ముసలి వాళ్ళని, పిల్లల్ని, అర్థమవుతుందా, వృద్ధుల్ని,
ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిని ఈడ్చుకుని వెళ్ళిపోయారు, వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళిపోయారు. కొంతమందిని చంపేశారు. చాలా దారుణమైన సంఘటనలు జరిగినాయి. ఏ కాలంలో తెలుసా? నెబుకద్నెజర్ కాలంలో. అంత దారుణమైన పరిస్థితులు జరిగినాయి. కనుక ప్రియమైన దేవుని వరల ఆ రోజు ఆ జనాంగం ఎలాగైతే దేవుని మాట వినకుండా ఆయన యొక్క తిరస్కారానికి గురయ్యి వాళ్ళ జీవితాన్ని ఎలాగైతే పాడు చేసుకున్నారో, ఆ మంచి ద్రాక్ష తీగలు కారు ద్రాక్షలు ఇచ్చిందో, అలాగే మనం కూడా మంచిగా బ్రతికించిన మనల్ని, మంచిగా పుట్టించిన మనల్ని, మంచి ఆహారాన్ని ఇచ్చిన మనకి, మంచి గాలిని ఇచ్చిన మనకి, మనం కూడా ఆయన మాట వినకుండా కారు ద్రాక్షలుగానే మనం ఫలిస్తే కనుక ఏదో ఒక రోజున వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుంది. అంతేకాదు, వాళ్ళు ఎలా ఉన్నారంటే తెలుసా? ఒకసారి చూడండి, 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వార చూపులు చూచుచు కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. ఏమైపోయారంట? ఎంత దారుణమైన పరిస్థితి వెళ్ళిపోయారో, గర్విష్ఠురాండ్రు అయిపోయారు. దేవుడు మమ్మల్ని ఇబ్బందుల్లో నుండి, శ్రమల్లో నుండి, అర్థమవుతుందా, నిట్టూర్పులో నుండి మమ్మల్ని రక్షించాడు అన్న జ్ఞానం లేకుండా, అర్థం, బరి తెగించి దేవుడి మాటను తిరస్కరించి దేవుడు చెయ్యొద్దన్న పనులు చేసి పాపానికి వాళ్ళ జీవితాలు ఇచ్చేసి ఏం చేస్తున్నారో తెలుసా? గర్విష్ఠురాండ్రు అయిపోయారు. మమ్మల్ని ఏం చేస్తాడులే ఈ దేవుడు, అసలు ఈ దేవుడు అన్నవాడు ఉన్నాడా, ఉంటే మమ్మల్ని ఏం చేస్తాడు, మాకేంటి అని చెప్పేసి ఎలా నడిచేవారంట? మెడచాచి. అంటే అర్థం అంటే అక్కడ ఒక స్త్రీ అలా నడిచిందని కాదు దానికి అర్థం. మళ్ళీ మీరు తప్పుగా తీసుకోవద్దు. ఒక జనాంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ జనాంగం ఎలా ఉందంట? మేమేం పాపం చేసినా, మేము ఎంత పనికిమాలిన పనులు చేసినా, మేము ఈ దేవుడిని వద్దనుకున్నా సరే ఆ దేవుడు మమ్మల్ని ఏమీ చేయలేడు అని చెప్పేసి ఎలాగా? మెడచాచి ఓర చూపులు చూస్తూ కులుకుతూ నడవడం తెలుసు కదా. కాలగజ్జలు అంటే దేని ఊపుతారు తెలుసు కొంతమంది? అంటే ఇవన్నీ సైకాలజీ మాట్లాడండి. అంటే కొంతమంది దేనికి ఊపుతారంటే కాలగజ్జలు ఊపుతుంటారు. ఎందుకు అనుకుంటున్నావు? అందాన్ని చూడండి, మమ్మల్ని చూడండి, అర్థం. అలాగే వీళ్ళు కూడా మా అంత అందమైన దేశం ఇంకొకటి లేదు, మా అంత అభివృద్ధి కలిగిన దేశం ఇంకొకటి లేదు, మేము చాలా గొప్పవాళ్ళం, మాకు దేవుడి భయం లేదు అన్నంతగా గర్విష్ఠులై వాళ్ళ జీవితాల్ని పాపం వైపు నడిపించుకుంటున్న క్షణాన ఒకానొక రోజున కొట్టాడు దెబ్బ. మామూలు దెబ్బ కాదు. అందుకే దేవుని చేతిలో పడుట బహు భయంకరం అంటాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయన మనల్ని ప్రేమించి ఒక మంచి ద్రాక్షలుగా ఫలిస్తామన్న ఉద్దేశంతో, ఒక తీయని పళ్ళు ఇస్తారు అన్న ఉద్దేశంతో ఆయన మనకెంతగానో ఇచ్చాడు. ఆనాడు యూదా జనాంగానికి కూడా ఇచ్చాడు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలా. శ్రమలు కొని తెచ్చుకున్నారు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు, రాజుల చేత దెబ్బలు తిన్నారు, అర్థమవుతుంది. ఎందరో చనిపోయారు, పసిపిల్లలను కూడా చంపేశారు. 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తింటాము, మా వస్త్రాలే ధరించుకుంటాం, కాస్త నీ పేరు పెట్టు. ఎంతమంది అంట? ఒక పురుషుడికి 7 స్త్రీలు. అంటే ఏమైపోయారు? మిగతా పురుషులందరూ ఏమైపోయారు? చంపివేయబడ్డారు. అంత దారుణమైన సంఘటనలు జరిగినాయి ఆ రోజు. చిన్న పిల్లలని కూడా చూడలేదు, చంపేశారు మొత్తం అందరినీ. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏమనంటే, అరే ఈ బైబిల్ అలాగే చెబుతుంది, ఈ రోజుల్లో పాపం చేసినోడు బాగా బతుకుతున్నాడు, పాపం చేసినోడు 2 బిల్డింగ్లో ఉంటున్నాడు, పాపం చేసినోడికి అన్నీ ఉన్నాయి,
పరిశుద్ధంగా జీవించినోడు కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే పరిశుద్ధంగా జీవించినోడు ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ఇబ్బందులు పడవలసింది పాపాత్ముడు కదా, పరిశుద్ధులు పడుతున్నాడు కదా. అరే ఇలాంటివి ఏం జరగవు, ఇవన్నీ ఉత్తుత్తే అని మీరు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు జరగకపోవచ్చు, ఇవి శారీరకంగా ఇప్పుడు జరగకపోవచ్చు. కానీ ఒకానొక రోజున అర్థమవుతుందా, నీ హార్ట్ స్ట్రక్ అయిపోయే రోజున, నీ హార్ట్ బీటు ఆగిపోయే రోజున, నీ కళ్ళు మూతవేయబడిన రోజున, నీ చేతులు పని చేయలేని రోజున, నీ కాళ్ళు నడవలేని రోజున, అర్థమవుతుందా, అది ఒక రోజు రాబోతుంది మన బ్రతుకులోకి. తడుతుంది నీ దేహాన్ని. ఆత్మ అంటుంది వెళ్ళిపోమంటావా? బయట నుండి ఒకటి పిలుస్తుంది, రా బయటికి రా. వెళ్ళిపోమంటావా? అలా వదిలేస్తావు ఊపిరి, అలా పడిపోతావు నిర్జీవం లేని విధంగా. అర్థమవుతుందా? అవే కాళ్ళు కళ్ళు ముక్కు నూరు ఉన్నప్పటికీ పని చేయలేని పరిస్థితుల్లో నువ్వు అలా పాడిపైన ఉంటావు. వస్తారు బంధువులు, భార్య వస్తుంది, కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని నెలలు ఏడుస్తుంది, తర్వాత వదిలేస్తుంది. భర్త వస్తాడు, ఏడుస్తాడు, పిల్లలు వస్తారు ఏడుస్తారు, బంధువులు వస్తారు. కొన్ని గంటలకే మరలా నిన్ను అదే పెట్టెలో పెట్టేసి అదే పాడిపైన పెట్టేసి మోసుకొని పూడి చేస్తారు. అయిపోయింది, సాఫ్టర్ క్లోజ్. ఆ రోజు రాకముందే, ఆ మరణ దినములు రాకముందే, ఆ దుర్దినములు రాకముందే, నీ కంటిలో చూపు పోకముందే, నీ నోటిలో మాట ఆగకముందే, అర్థమవుతుంది, నీ చేతులు పని చేయకముందే ఏం చేయాలంట? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ పవిత్రమైన ఒక కన్యకగా ద్రాక్షవల్లిగా మంచి ద్రాక్షలు ఇచ్చే ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే కనుక, ఆ మరణం రాకముందే పరిశుద్ధమైన జీవితం మనలో ఉంటే కనుక, మరణించిన తర్వాత అర్థం ఒక మంచి జీవితాన్ని, ఎలాగైతే ఐగుప్తి బానిసత్వంలో ఇజ్రాయేలీయులు ఉండేటప్పుడు వారు ఆ బాధలు అనుభవిస్తున్న సమయాన వెంటనే దేవుడు వాళ్ళ వైపు చూశాడు, వాళ్ళ కన్నీళ్ళు చూశాడు, వాళ్ళ కన్నీళ్ళు తుడిచాడు. కనాను భూభాగానికి ఎలాగైతే నడిపించి సురక్షితమైన వాతావరణంలో పెట్టాడో, అలాగే ఈ పాపమనే ఈ లోకమనే ఐగుప్తులో మనం ఉన్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా శ్రమలు పడుతున్నాం. ఈ శ్రమల సుడివడిలో మన జీవితం కొనసాగుతుంది. ఇలా కొనసాగుతున్న సమయంలో నువ్వు నేను పవిత్రతను కాపాడుకుంటే కనుక ఒకానొక రోజున ఈ లోకం నుండి మరొక లోకానికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తాం, హల్లెలూయా. అర్థమవుతుందా? తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన ఐగుప్తు దేశంలో ఉండి తీసుకొని వెళ్ళాలంటే ఆయన చెప్పిన మాట వినాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి, పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. అంటే ఏంటి మళ్ళీ పాత నిబంధన దగ్గరికి వెళ్ళేటట్టు అనుకోవద్దు. విశ్రాంతి దినం అంటే ఏంటో తెలుసా? పాపం చేయకుండా నీ శరీరానికి విశ్రాంతి ఇచ్చేయాలి. ఆయన నీ కొరకు మరణించాడని, ఆయన రక్తం ఆయన శరీరం నీ కొరకు అర్పింపబడ్డదని ఉద్దేశంతో నీవు బ్రతికి ఆయనలో ముందు కొనసాగాలి. ఇలాంటి జీవితం మనం కలిగి ఉంటే కనుక, ఆ రోజు యూదులకు జరిగిన ఆ అన్యాయం, క్షమించండి, అన్యాయం అనే దానికంటే ఆ శ్రమ, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు మనం మరణించిన తర్వాత రాకుండా ఉండాలంటే మరణించకముందే మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారి పాదాల చెంత మనం బ్రతుకులు పెట్టుకొని, అయ్యా నేను పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, కానీ ఏదో కొన్ని లోటుపాట్లు ఇంకా నా జీవితంలో ఉన్నాయ్యా, ఇంకా కొన్ని దుర్భర సంబంధమైన లోకాశలకి, శరీరాశలకి నేను లొంగిపోతున్నాను ప్రభువా. కానీ ప్రభువా, మీ కృపచేత నన్ను క్షమించవా, నీ కృపచేత నన్ను వాడుకోవా, నీ కృపచేత నన్ను బలపరచవా, నన్ను పవిత్రులైన ఒక కన్యకగా తీర్చిదిద్దవా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒకసారి మోకాలు వేసి వెయ్యండి. వెయ్యలేని వారు అలా కూర్చున్నా పర్లేదు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా, అయా గొడ్డలి చెట్లు యోరణ ప్రభునా ఉంది ప్రభు నాయన, ఇదిగో మీరు ఇంకా టైం ఇస్తున్నారు ప్రభు, మీరు ఇంకా సమయాన్ని ఇస్తున్నారు.
ఈ రోజుకైనా అయ్యా మరొక సంవత్సరం చూడయ్యా ఫలిస్తుంది, మరొక సంవత్సరం చూడయ్యా ఫలిస్తుంది అని ప్రభా నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు మిమ్మల్ని అడుగుతున్నాడు తండ్రి. మా నిమిత్తం ఒకవేళ మేము ఇంకా మార్పు చెందట్లేదేమో ప్రభా, ఆ గొడ్డలు దాటికి ప్రభా మేము ప్రభా నాయన బలైపోకుండా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా, మమ్మల్ని పవిత్రపరచండి ప్రభా. మా బ్రతుకును సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఒకసారి 2 చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా ఆయనకు మన హృదయాన్ని పూర్తిగా ఇస్తూ, పూర్తిగా ఇచ్చిన హృదయం ఎలాగైతే దేవుణ్ణి స్తుతిస్తుందో అలా స్తుతిద్దామా? ఆయనకు పూర్తిగా ఇచ్చిన హృదయం దేవుణ్ణి ఎలాగైతే స్తుతిస్తుందో అలా స్తుతిద్దామా? ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం 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 ఒకసారి చెప్తాం. దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. వినిపించట్లా? అయా మీకు స్తోత్రం.